ఈ వీడియోలో ఫిగర్ సైజ్ అనే అట్రిబ్యూట్ గురించి, అలాగే SavefFig మెథడ్ గురించి, అలాగే DPI అనే అట్రిబ్యూట్ గురించి ఒకసారి చూద్దాము. మనకి ఫిగర్ సైజ్ అనే అట్రిబ్యూట్ని ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే fig = plot.figure ax = fig.add_axis 0011 అని చెప్పి ఇక్కడ డిక్లేర్ చేసాం కదా. ax.plot x, y, r. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ ఫిగర్ సైజ్ ఎలా వచ్చిందో చూడండి మనకి. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఫిగర్ సైజ్ని నేను పెంచాలి లేకపోతే తగ్గించాలి. అలాంటప్పుడు మనకు యూజ్ అయ్యేది ఏంటంటే ఫిగర్ సైజ్ అనే ఒక అట్రిబ్యూట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ FIG = plot.figure figure size = 2,4 అని చెప్పి నేను మెన్షన్ చేశాను. 2,4 అని మెన్షన్ చేసినప్పుడు ఫిగ్ సైజ్ అట్రిబ్యూట్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఫిగ్ అనే అట్రిబ్యూట్ని ఫిగ్ అనే ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసేటప్పుడే మనం plot.figureలోనే ఫిగ్ సైజ్ అనే మెథడ్ని మనం ఫిగ్ సైజ్ అనే అట్రిబ్యూట్ని మనం కాల్ చేస్తాం. ఫిగ్ సైజ్ = 2,4 అనగానే మనకి 2 ఇంచెస్ విడ్త్ అలాగే 4 ఇంచెస్ హైట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ నేను కొద్దిగా సైజ్ మారుస్తాను. 7,4 అంటున్నాను. ఇప్పుడు ఎలా డిస్ప్లే అయిందో చూడండి. 7 ఇంచెస్ విడ్త్ 4 ఇంచెస్ హైట్ తోటి మనకి డిస్ప్లే అయింది. తర్వాత ఫిగ్ సైజ్ = 7,2 అంటే మనకి ఏ విధంగా డిస్ప్లే అయిందో చూడండి. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి సబ్ ప్లాట్ మెథడ్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. సబ్ ప్లాట్ మెథడ్స్ వాళ్ళు యూజ్ అంటే మనకు కావాల్సిన సబ్ ప్లాట్స్ అంటే ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది డిక్లేర్ చేసుకుంటాం కదా. సబ్ ప్లాట్స్లో బై డిఫాల్ట్గా నేను సబ్ ప్లాట్ని డిక్లేర్ చేసి అసలు ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ అనేది నేను మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా ప్రింట్ చేస్తే మనకి ఈ సైజ్ వచ్చింది. ఇప్పుడు దీని సైజుని పెంచాలి. సబ్ ప్లాట్ని డిక్లేర్ చేసుకున్నప్పుడే ఫిగ్ సైజ్ = 12,3 అని మెన్షన్ చేశాను నేను. 12,3 అని మెన్షన్ చేస్తే మనకి ఏ విధంగా డిస్ప్లే అయిందో చూడండి. సో ఫిగ్ సైజ్ అట్రిబ్యూట్ 12,3 అంటే బై డిఫాల్ట్గా వచ్చిందేమో ఈ సైజులో ఉంది. మనం ఫిగ్ సైజ్ని పెంచుకోవడం వల్ల 12,3 12 ఇంచెస్ విడ్త్ అండ్ 3 ఇంచెస్ హైట్ తోటి మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సబ్ ప్లాట్స్లో నేను 2 rows and 1 columns తీసుకున్నాను. 2 rows and 1 column. ఫిగ్ సైజ్ = 12,3 యాక్సిస్ 0 యాక్సిస్ 1 అని డిక్లేర్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి 2 rows 1 కాలం తోటి మనకి ప్లాట్స్ అనేవి డిస్ప్లే అయినాయి. తర్వాత ఇవన్నీ కూడా ఓవర్లాప్ అయిపోతున్నాయి కాబట్టి plot.tight_layout మెథడ్ను యూజ్ చేశాను. సో tight_layout మెథడ్ను యూజ్ చేయడం వల్ల మనకు కొద్దిగా ఫిగర్ అనేది ప్లాట్ అనేది క్లియర్గా మనకు డిస్ప్లే అవుతుంది. తర్వాత చూసుకున్నట్టయితే DPI పారామీటర్. సో ఫిగ్ సైజ్ పక్కన ఇక్కడ ఫస్ట్ సబ్ ప్లాట్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్, తర్వాత ఫిగ్ సైజ్ మెథడ్ని యూజ్ చేసి ఫిగ్ సైజ్ అట్రిబ్యూట్ని యూజ్ చేశాను. తర్వాత DPI బై డిఫాల్ట్గా DPI అనేది మనకు 100 ఉంటుంది. లేదు నాకు DPI డిస్ప్లే పర్ ఇంచ్ అంటాం అనమాట. DPI అనేది కొద్దిగా తగ్గించాలి. నేను 60లో పెట్టాను. అప్పుడు చూడండి మన ప్లాట్ ఏ విధంగా డిస్ప్లే అయిందో. ఓకే, DPI తగ్గిపోయింది. DPI 50లో ఉంచాను నేను. 50లో ఉంచితే మనకి DPI ఎంత వచ్చిందో చూడండి. 50లో అంటే డిస్ప్లే కలరు DPI డిస్ప్లే పర్ ఇంచ్ అనేది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. బై డిఫాల్ట్గా మనకి 100 ఉందన్నమాట. సో ఫైనల్గా ఫిగర్ అట్రిబ్యూట్లో మనకి ఏమేమి ఉన్నాయి, డిస్ప్లే పర్ ఇంచ్ 50 తోటి. ఓకే, ఇక్కడ 100 బై డిఫాల్ట్గా 100 పెట్టేస్తున్నాను. మీరు ఏం మెన్షన్ చేయకపోయినా డిస్ప్లే పర్ ఇంచ్ అనేది 100 ఉంటుంది. ఫిగర్ని చూడండి. ఓకే, ఫిగర్ అనేది మనకి క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫిగర్ని నా ఫోల్డర్లోకి సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి, fig.savefig అనే మెథడ్ ఉంది మనకి. ఫిగ్లో SavefFig అనే ఒక మెథడ్ ఉంది. SavefFigలో డబుల్ కోట్స్లో మనం ఏదైతే నేమ్ మెన్షన్ చేస్తున్నామో ఆ నేమ్ తోటి మనకి ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ram4.png నేను ఎక్స్టెన్షన్ వచ్చి PNG ఫార్మాట్లో ఉంచాలి అనుకుంటున్నాను. పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ .png. లేదు మీరు JPEG పెట్టాలంటే JPEG పెట్టుకోండి, JPEG అని చెప్పి, లేకపోతే JPG అని పెట్టండి. సో మనకి ram4 అనే ఫైలు .png ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూడండి. ram4.png ఫైల్. ఈ PNG ఫైల్ని ఓపెన్ చేస్తే మనకి ఇమేజ్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుంది. రైట్, ఓకే, ఇప్పుడు
దీనికి డిపిఐని తగ్గించి RAM5 పెడుతున్నాను, RAM5.png. ఓకే, డిపిఐ ఈక్వల్స్ టు 7. మీరు డిపిఐని కావాలనుకుంటే సేవ్ చేసేటప్పుడు ఇక్కడ డిపిఐని కూడా వాడుకోవచ్చు. చూడండి, RAM5.png ఫైల్ జనరేట్ అయిందా, RAM5.png. దీని డిస్ప్లే ఫర్ ఇంచ్ అనేది తగ్గింది కొద్దిగా. RAM4 చూడండి, RAM5 చూడండి. ఇది RAM4, ఇది RAM5. ఓకే, తర్వాత నేను PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ డిపిఐ, ఓకే, FigSaveFig 33 అని ఇచ్చాను. PDF ఫార్మాట్లో సేవ్ అయిందో లేదో చూడండి. 33.a. సో నాది PDF ఫైల్ మనకి ఇక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫిగర్ సైజ్ అనే అట్రిబ్యూట్ని, అలాగే సేవ్ ఫిగర్ అనే మెథడ్ని, డిపిఐ అనే అట్రిబ్యూట్ని మీరు యూజ్ చేసుకుంటారు. మీరు కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వీడియోస్ 17 ఉన్నాయి కదా, 17 వీడియోస్ ఒకసారి వినండి. కంపల్సరీగా మీరు హాల్ స్కిప్ చేసినా మీకు ఇక్కడ అట్రిబ్యూట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి అనేది ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.